హలో హాయ్ అండి. ఈరోజు నేను గోట్ లెగ్ కర్రీ చేశాను, అదే పాయ కర్రీ చేశాను. కానీ దాని క్లీనింగ్ ప్రాసెస్ ఎలానో ఈరోజు చూపిస్తాను. దీన్ని ఈ గోట్ లెగ్స్ని బాగా 4 to 5 టైమ్స్ వాటర్లో బాగా రబ్ చేస్తూను కడిగేసుకోవాలి. బాగా నీట్గా వాటర్తో కడిగిన తర్వాత వాటర్ అంతా తీసేసి అందులో కొంచెం పసుపును, కళ్ళ ఉప్పును కానీ మామూలు సాల్ట్ని కానీ వేసుకొని బాగా కడగాలండి. ముక్కలకి అన్నిటికీ ఈ పసుపు ఉప్పు అనేది బాగా తగలాలి. ప్రతి దానికి రబ్ చేస్తూ ఎక్కడన్నా బ్లాక్ డాట్స్ ఉంటే తీసేసుకోవాలి. తర్వాత మొత్తంగా మళ్ళీ వాటర్ వేసుకొని 2 to 3 టైమ్స్ బాగా కడిగేసేయాలి. కడిగిన తర్వాత ఒక సైడ్కి తీసేసుకోవాలి. ఇదైతే ఒక ప్రాసెస్. తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా క్లీన్ చేసుకోవడానికి ఇందులో 2 స్పూన్లు గోధుమ పిండిని వేసేసుకొని గోధుమ పిండితో కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే ఇవి కొంచెం వైట్గా అయిపోతాయి, ఏమన్నా డాట్స్ ఉన్నా కూడా పోతాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటర్తో 2 టైమ్స్ కడిగేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ అయితే పూర్తయిపోయింది. ఈ విధంగా క్లీన్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఇది కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఈ గోట్ లెగ్ కర్రీ తింటే వాళ్ళకి తొందరగా క్యూర్ అవుతుంది. కుకింగ్ ప్రాసెస్ నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ స్టార్ కిచెన్కి. థ్యాంక్ యూ.